ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యలో అదనంగా 36 సీట్లను జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ మంజూరు చేసింది. తొలి విడతలో ఇంతకుముందే 60 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసింది. మరికొన్ని సీట్ల మంజూరు కోసం కూటమి ప్రభుత్వం అవసరమైన నియామకాలు చేపట్టడమే కాకుండా మౌలిక సదుపాయాలను సదరు కళాశాలల్లో కల్పించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారుల సూచనల మేరకు ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. ఇదే సమయంలో మంత్రి సత్యకుమార్ తనకు ఉన్న విస్తృత పరిచయాల మేరకు అదనపు సీట్ల మంజూరుపై చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఏలూరు వైద్య కళాశాలకు 12, రాజమహేంద్రవరం 4, మచిలీపట్నం 8, నంద్యాల 4, విజయనగరం కళాశాలకు 8 చొప్పున సీట్లను పీజీ వైద్య విద్యలో జాతీయ వైద్య కమిషన్ కేటాయించినట్లు మంగళవారం డీఎంఈ డాక్టర్ రఘునందన్ ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడతలో వచ్చిన 60 మరియు ఈ 36 కలిపితే మొత్తం 96 సీట్లు వచ్చినట్లు అని అన్నారు. ఇదిలా ఉండగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్వహణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పేరుతో జగన్ ఇంకా ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెట్టారు. సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 104, 108 వ్యవస్థలతో పాటు క్యాత్ ల్యాబ్స్, డయాగ్నాస్టిక్ పరికరాల్ని ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించడం లేదా అని, జగన్ హయాంలో పోర్టుల్ని పీపీపీ విధానంలో ఇవ్వలేదా అని సూటిగా ప్రశ్నించారు. సెడ్జులు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ఫ్రీహోల్డ్ పేరుతో లక్షల ఎకరాల్ని లాక్కున్నవాళ్లు పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్వహణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.